హాయ్ ఫ్రెండ్స్, మనకు ఒక బ్రదర్ ఒక సర్క్యూట్స్కి లూప్ నోడల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో అని అడిగాడు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ TSSPDCL JLM 2022 క్వశ్చన్. సో సర్క్యూట్స్కి నోడల్ మెష్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో తెలుసుకుందాం క్లియర్గా. ఇన్ దిస్ క్వశ్చన్ ఈ ఆస్క్ చెక్ KVL ఈక్వేషన్ ఫర్ ది సర్క్యూట్స్. సో లూప్ ఈక్వేషన్కి ఎలా రాయాలో ఈ సర్క్యూట్కి తెలుసుకుందాం. హియర్ ఈ గివెన్ I1, this one is I2, this one is I3. దిస్ ఈజ్ వోల్టేజ్ V1. మనం లాంగ్ ఉన్న లైన్ని ప్లస్ తీసుకుంటాం, చిన్న ఉన్న లైన్ మైనస్. సో రైట్ KVL ఈక్వేషన్ ఫర్ దిస్ లూప్. సో స్టార్టింగ్ నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను. సో హియర్ ఎంట్రీ ఏదైతే వస్తుందో వోల్టేజ్కు ఆ సింబల్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు చిన్న లైన్ అంటే నెగిటివ్. సో మైనస్ V1 అండ్ హియర్ అక్రాస్ రెసిస్టెన్స్ I1 R1 సింబల్ ఏం తీసుకోవాలి? సో I am taking in this direction. So I1 is in forward direction through resistance. So it is taken as positive. Forward direction లో మనం వెళ్ళే డైరెక్షన్ లో ఉంటే దాన్ని మనం పాజిటివ్ గా తీసుకుంటాం. అదే ఒకవేళ I1 ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే మనం ఇలా వెళ్తుంటే అప్పుడు మైనస్ I1 అని తీసుకుంటాం. సో ఇయర్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకుంటాం. సో ప్లస్ I1 R1 అండ్ హియర్ it is current I3 in మన డైరెక్షన్ లోనే ఉంది. సో పాజిటివ్ ప్లస్ I3 R3 here voltage V3. This is a long line, so taken as positive. సో దీన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. ప్లస్ V3 is equal to 0. This implies మనకు ఆప్షన్లు ఎలా ఉన్నాయో ఆప్షన్ల విధంగా దీన్ని తీసుకుంటాం. సో V1 అండ్ V3ని అవతల పంపిద్దాం. ప్లస్ V1 అవుతుంది, V3 అవతల పోతే మైనస్ V3 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ I1 R1 ప్లస్ I3 R3. దిస్ వన్ ఈజ్ వన్ లూప్ ఈక్వేషన్. V1 minus V3, V1 minus V3, three options only, is equal to I1 plus I1 R1 plus I3 R3. V1 minus V3 is equal to I1 R1 plus I3 R3. It is possible, and here it is also possible. Now write the equation for loop 2. For loop 2 in this direction. Start from here. It is small line. Take it as చిన్న ఉంది కాబట్టి మనం నెగిటివ్ సింబల్ తీసుకుంటాం. మైనస్ V3. హియర్ ఇట్ ఈస్ I3. మనం ఈ డైరెక్షన్ వెళ్తున్నాం. I3 ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. మైనస్ I3 R3 అండ్ హియర్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నాం. సో మన డైరెక్షన్ లోనే ఉంది I2 కరెంట్. సో ప్లస్ I2 R2 హియర్ ఇట్ ఈస్ స్మాల్ లైన్ నెగిటివ్ మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ V2 V3ని అవతల పంపిద్దాం. ప్లస్ V3 plus V2 is equal to
V3 plus V2 is equal to I2 R2 minus I3 R3. This one. Here it is V3 minus V2. So option D is correct. సో ఈ విధంగా మనం లూప్ ఈక్వేషన్స్ రాస్తాం. ఇది బ్రాంచ్ కరెంట్ ఇచ్చినప్పుడు I1, I3, I2. సో మనకు బ్రాంచ్ కరెంట్స్ ఇవ్వకుండా లూప్ కరెంట్స్ ఇస్తే ఈక్వేషన్స్ ఎలా రాద్దామో ఒకసారి చూద్దాం. This one is V1, this one is V3, this one is V2. R1, R2, R3. Given only branch currents, loop currents. I1, here is it is given as I2. Loop currents is stated. So, ఇక్కడేమో మనకు బ్రాంచ్ కరెంట్స్ ఇచ్చారు. బ్రాంచ్ కరెంట్స్తో లూప్ ఈక్వేషన్ ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు ఇక్కడ లూప్ కరెంట్స్ ఇచ్చాడు. సో దీనికి మనం కేవీఎల్ లూప్ ఈక్వేషన్స్ ఎలా రాద్దామో చూద్దాం. సో ఫర్ దిస్ లూప్ ఫస్ట్ స్టార్టింగ్ టేక్ ఇట్ అట్ మైనస్ V1. I1 loop current is in this direction. So plus I1 R1. Now here across R3, what do we write? I1. So wrong. Here we will write, మనం ఇక్కడ ఏం రాయాలంటే I1 is in this direction here and I2 is in opposite direction. I1 is in this direction, I2 is in opposite direction. So here branch current is what? Plus I1 minus I2. I1 minus I2 into R3. సో లూప్ కరెంట్స్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి. బ్రాంచ్ కరెంట్స్ ఇస్తే డైరెక్ట్ I3. లూప్ కరెంట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ I1 అని రాయొద్దు. సో బ్రాంచ్ కరెంట్ ఏమైతుంది మనకు? I1 minus I2 అవుతుంది. దిస్ డైరెక్షన్ ప్లస్ V3 is equal to 0. So V1 V3 అటు తీసుకోండి. V3 minus V3 plus V1 is equal to I1 R1 plus I1 minus I2 into R3. This one is this loop. Now write the equation for this loop. Here minus V3 current is, what is the current here? ఇక్కడ మనకి లూప్ కరెంట్ ఇచ్చిండు. సో I2 అని రాయొద్దు. సో మనకి ఇక్కడ కరెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ కావాలి. I2 ఇన్ దిస్ డైరెక్షన్, I1 ఈ డైరెక్షన్లో ఉంది. సో మన డైరెక్షన్లో ఉన్న I2 పాజిటివ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న I1 నెగిటివ్ అవుతుంది. సో ప్లస్ I2 మైనస్ I1 into R3 plus here now what is the current? I2. As usual ఇక్కడ I2 ఉంటుంది. I2 into R2 minus V2 is equal to 0. So this implies V3 plus V2 is equal to I2 minus I1 into
R3 plus I2 R2. దిస్ ఈజ్ ఫర్ లూప్ ఈక్వేషన్. సో మనం ఇలా సింపుల్గా బ్రాంచ్ కరెంట్స్ ఇస్తే లూప్ ఈక్వేషన్స్ ఈ విధంగా రాయాలి. సో మనకు లూప్ ఈక్వేషన్స్ ఇచ్చి బ్రాంచ్ కరెంట్స్ ఇవ్వకుంటే లూప్ ఈక్వేషన్స్ ఈ విధంగా రాయాలి. మనం ఇక్కడ నోటేషన్స్ చూసుకోవాలి కేర్ఫుల్గా. కంబైన్డ్ ఉన్నప్పుడు మన డైరెక్షన్లో ఉన్న కరెంట్ పాజిటివ్గా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న కరెంట్ నెగిటివ్గా తీసుకోవాలి. సో థ్యాంక్ యూ.